హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఈ సంక్రాంతికి మొత్తం తెలుగు సినిమాలు చూసి ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేస్తూ బాగా హ్యాపీగా గడిపేశాం. ఇక పండగ సెలవులు అయిపోగానే లోపల ఉన్న సినీ ఫైల్ గాడు బయటకు వచ్చేసాడు. కొంతసేపు పక్క లాంగ్వేజ్ కంటెంట్ వి కూడా ఒక రౌండ్ వేసి అవగొట్టేయని మైండ్ లో థాట్ పెట్టేశాడు. సరే ఇంకా మరి ఆగుతామా? ఇంగ్లీషు, హిందీ, తమిళ్ ఇలా అన్నిట్లో లాస్ట్ ఇయర్ ఎండ్ లో జస్ట్ మిస్ అయినవి, ఈ మంత్ టైం దొరక్క వదిలేసినవి అలా ఒక లుక్ వేసేసాం. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, రీసెంట్ గా నేను చూసిన 7 నాన్ తెలుగు సిరీస్ లు మూవీస్ లు చెప్పేస్తా పదండి. నంబర్ 1 అమెరికన్ ట్రయాంగిల్. మనకి కౌబాయ్ అనగా ఏం గుర్తొస్తుంది? అప్పట్లో కృష్ణ గారి మోసగాళ్ళకు మోసగాడు, మన చైల్డ్హుడ్ లో టక్కడి దొంగ, ఈ మూవీసే గుర్తొస్తాయి. ఇలా కౌబాయ్స్ ఉండే కంటెంట్ ని వెస్టర్న్ జానర్ అంటారు. ఈ వెస్టర్న్ జానర్ లో కొత్తగా వచ్చిన మినీ సిరీసే అమెరికన్ ట్రయాంగిల్. లేట్ 17th సెంచరీ నుండి 1920s దాకా అమెరికాలో ఈస్ట్ నుండి వెస్ట్ పార్ట్స్ కి మైగ్రేషన్ అనేది అవుతూ వచ్చింది. నేటివ్ అమెరికన్స్ తో వార్స్ అయినా, కోల్డెస్ట్ వెదర్ అయినా, హాటెస్ట్ డెజర్ట్స్ అయినా, క్రూరమైన వైల్డ్ యానిమల్స్ అయినా, మధ్యలో సైకో కల్ట్స్ అయినా, ఇలా అడుగడుగునా డేంజర్సే. అసలు ఎక్స్ప్లోరర్స్ కి ఎలాంటి డేంజర్స్ వస్తాయి, ఇవన్నీ దాటుకొని వెస్ట్ ని ఎలా కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు అనేదే స్టోరీ. అసలు ఏదో ర్యాండమ్ గా ఒక ఎపిసోడ్ చూద్దామని పెట్టా, సిరీస్ అంతా అవగొట్టేసా. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రతి సీన్ క్లైమాక్స్ లా తీశారు. నెట్ఫ్లిక్స్ లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. నంబర్ 2 ద రోషన్స్. నాకు ఇంకా గుర్తండి, చిన్నప్పుడు ఆ క్రిస్మస్ కోసం రక్తాలు చిందించే వాళ్ళం. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. మరి కొంచెం పెద్దయినాక స్కూల్లో ఏమైనా ఫంక్షన్స్ అంటే హృతిక్ రోషన్ స్టెప్ ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇక చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అప్పుడు టీవీలో కోయ్ మిల్ గయా వస్తే మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం. ఇలా మన చైల్డ్హుడ్ మీద కల్చరల్ ఇంపాక్ట్ ఇచ్చిన మూవీస్ లో యాక్ట్ చేసిన, డైరెక్ట్ చేసిన, మ్యూజిక్ ఇచ్చిన రోషన్ ఫ్యామిలీ గురించి డాక్యూ సిరీస్. ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ లో ఈ మూవీ షూటింగ్ అప్పుడు జరిగిన ఇంట్రెస్టింగ్ థింగ్సే కాదు, అసలు రోషన్ ఫ్యామిలీ ఇలా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బాలీవుడ్ ఫ్యామిలీస్ గా ఎలా ఎదిగారు అండ్ ఇంత కల్చరల్ ఇంపాక్ట్ ఎలా ఇచ్చారు అనేది తెలుసుకోవచ్చు. వెరీ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ. టైం పాస్ కి మంచిగా చూసేయచ్చు. ఒక లుక్ వేసేయండి. 3 రైఫిల్ క్లబ్. స్టార్ట్ అండి. ఫస్ట్ మలయాళం రికమెండేషన్. రీసెంట్ గా హనుమాన్ కైండ్ది బిగ్ డాగ్ సాంగ్ వినే ఉంటారుగా, ఎక్కడ చూసినా అదే లూప్ లో నడిచింది. ఆ సేమ్ హనుమాన్ కైండే యాక్టింగ్ డెబ్యూ కూడా చేశాడు. అలానే గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు. ఇక రెగ్యులర్ గా ఓటీటీలో మలయాళం మూవీస్ చూసే వాళ్ళకి తెలిసిన ఫేసెస్ అందరూ ఉంటారు. కానీ ఐ విల్ బి ఆనెస్ట్ అండి, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటది. మోస్ట్లీ మూవీలో తర్వాత రాబోయే సెట్ పీసెస్ కోసం సెటప్ చేసి పెడతారు. రైటింగ్ తో నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ ద మూవీ లుక్ సో స్టైలిష్ అండ్ సో బ్యూటిఫుల్. ఐ కెప్ట్ ఆన్ వాచింగ్. చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి అండ్ అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. సటిల్ ఎక్స్ప్రెషన్స్ ని కూడా ఎలివేషన్ లా యూజ్ చేశారు. ఇలా గ్రాడ్యువల్ గా బిల్డ్ అవుతూ ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే విజువల్స్ అండ్ మ్యూజిక్. అసలు మ్యూజిక్ ఉంటుందండి. ఇక సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అంతా యాక్షన్ ట్రీట్ అనే అనొచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా, వెరీ స్టైలిష్లీ మేడ్. అసలు ఈ రైఫిల్ క్లబ్ లో ఏం జరిగిందో మీరు చూడాల్సిందే. నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నంబర్ 4 పాతాళ్ లోక్ సీజన్ 2. అప్పట్లో మరి లాక్డౌన్ అప్పుడు వచ్చి దుమ్ము రేపింది ఈ సిరీస్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇండియన్ సిరీస్. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గా సీజన్ 2 వచ్చింది. ఈసారి స్టోరీ మారింది, సెట్టింగ్ మారింది. ఫస్ట్ దాంట్లో ఢిల్లీ అండర్ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేస్తే, ఇందులో నాగాలాండ్ రిలేటెడ్ క్రైమ్ మిస్టరీ ఒకటి తీసుకున్నారు. యాక్చువల్లీ సీజన్ 1 రైటింగ్ బెస్ట్ ఉంటది అండ్ విశాల్ త్యాగి క్యారెక్టర్ అయితే ఫ్యాన్ ఫేవరెట్ అయిపోయింది చాలా మందికి. ఈసారి త్యాగి క్యారెక్టర్ ఉండదు. మరి రైటింగ్ క్వాలిటీ సీజన్ 1 ని మ్యాచ్ చేశాడా లేదా అని భయపడ్డా. డౌటే లేదు, డెఫినెట్లీ మ్యాచ్ చేస్తుంది. వెరీ ఎంటర్టైనింగ్ సిరీస్. త్యాగి లేకపోయినా ఇన్స్పెక్టర్ హాతీరామ్ అండ్ అన్సారీ క్యారెక్టర్స్ కంటిన్యూ చేశారు. ఈసారి స్కేల్ కూడా పెంచారు. డెఫినెట్లీ ఎంటర్టైనింగ్. అస్సలు మిస్ అవ్వకండి. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. నంబర్ 5 స్ట్రేంజ్ డార్లింగ్. ఈ మూవీ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. మొన్న ఏదో బోర్ కొట్టి కొత్తగా థ్రిల్లర్ మూవీస్ ఏమొచ్చాయా అని బ్రౌజ్ చేస్తుంటే దొరికింది. సీరియల్ కిల్లర్ జానర్ మీద ఒక కొత్త టేక్ అనొచ్చు. ఫస్ట్ 15 minutes అలా చూసి ఏముందిలే నార్మల్ మూవీయే కదా అని అనుకున్నా. అప్పుడు స్టార్ట్ అయ్యాయండి ట్విస్ట్లు. వరుస పెట్టి వస్తూనే ఉంటాయి. అసలు సీరియల్ కిల్లర్ మూవీ అంటే మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అవి ఉంటాయి. కానీ వాటిని చాలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అప్రోచ్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు ట్రైలర్ చూడకండి. ఈ మూవీ గురించి ఏం తెలుసుకోకుండా చూడండి. ఇట్ విల్ డెఫినెట్లీ బి a crazy experience for you. నంబర్ 6 సూక్ష్మదర్శిని. మొన్న మధ్య ట్విట్టర్ స్క్రోల్ చేస్తుంటే ఒక ట్వీట్ చూసానండి. మూవీస్ వన్ టైం వాచబుల్ గానీ నజ్రియా ఇస్ టూ క్యూట్ టు నాట్ వాచ్ ద ఫిల్మ్ అని. నాకు కూడా ఎగ్జాక్ట్లీ అదే అనిపించింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీ స్టోరీ లైన్ చాలా సింపుల్ ఉంటది. ఇంట్లో బోర్ కొట్టే ఒక హౌస్ వైఫ్ తన ఇంటి పక్కనే కొత్తగా వచ్చిన నైబర్స్ మీద ఒక కన్నేసి ఉంచుతుంది. వాళ్ళ ఇంట్లో జరిగే వియర్డ్ ఇన్సిడెంట్స్ కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. అసలు ఈ ఇన్సిడెంట్స్ ఏంటి, ఆమె అనుమానాలు అన్ని నిజమయ్యాయా లేదా అనేదే మూవీ. ఇంత సింపుల్ స్టోరీ లైన్ ని 2.5 hours మూవీ చేశారు. పర్సనలీ
నాకైతే ఒక 2 అవర్స్ లో కొట్టేస్తే బాగుండేది అనిపించింది. మూవీ అక్కడక్కడ లాగ్ ఉంటది, కానీ చెప్పా కదండి, ఐ లైక్ నస్రీ ఆన్ స్క్రీన్ అండ్ అలా సరదాగా చూసుకుంటూ వచ్చేసా. ప్లస్ ఈ మూవీలో ఎనఫ్ ఫన్నీ అండ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి, సో బోర్ అయితే కొట్టదు. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఉంది. సినిమా ఎండింగ్ లో ఒక సాంగ్ వస్తది, అదైతే లిటరల్లీ మైండ్ లో లూప్ అవుతూనే ఉంది. మీరు కూడా చూసేస్తే అందరం కలిసి వైబ్ అవుదాం, ఏమంటారు? నంబర్ 7 రూపాంతర. ఇది కన్నడ మూవీ అండ్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. రాజ్బీ శెట్టి తెలుసుగా మీకు, అదేనండి గరుడ గమన విషభ వాహన తీసాడుగా ఆయన. ఆయన ఈ మధ్య కొత్త కొత్త ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తున్నాడు. అలాంటి మూవీస్ లో లేటెస్ట్ గా వచ్చిందే రూపాంతర. ఈ మూవీకి రాజ్ శెట్టి రైటింగ్ చేస్తే మిథిలేష్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఒక ఆంథాలజీ, అంటే మొత్తం 4 స్టోరీస్ ఉంటాయి. ఒక డైస్టోపియన్ వరల్డ్ లో ఈ 4 స్టోరీస్ జరుగుతాయి. ఫస్ట్ స్టోరీలో పేద ఫార్మర్ యొక్క వైఫ్ సిటీ లైఫ్ గురించి కలలుగంటూ ఉంటది. సెకండ్ స్టోరీలో ఒక పిల్లోడు ఒక రిస్కీ ఆన్లైన్ గేమ్ ఎక్స్ప్లోర్ చేస్తాడు. థర్డ్ స్టోరీలో ఒక కొత్తగా అసైన్ అయిన కానిస్టేబుల్ ఒక బెగ్గర్ లేడీని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అండ్ ఫైనల్ స్టోరీలో ఒక లోకల్ గుండాకి ఒక ఐటీ ఎంప్లాయ్ కి మధ్య క్లాష్ అవుతుంది. ఈ స్టోరీస్ అన్ని లార్జర్ థీమ్ లో ఎలా రిఫ్లెక్ట్ అయ్యాయి, మన లైఫ్ ని రియాలిటీని ఎలా ప్రెజెంట్ చేశారు అనేదే మూవీ. ట్రాన్స్ఫర్మేషన్ అనే థీమ్ ని బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. వన్ ఆఫ్ ద డేరింగ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. మంచి కంటెంట్ ఉన్న మూవీ ట్రై చేద్దాం అనుకుంటే మూవీ చూసేయండి. సో ఇవ్వండి ఈ వీడియోలో రికమెండేషన్స్. ఇవి చూసాక మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.